ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ మూవీ తర్వాత యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన మరో చిత్రం రాబిన్హుడ్. ఛలో, భీష్మ సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుమల ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆసీస్ డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించడం. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించడంతో రాబిన్హుడ్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నితిన్ ప్రస్తుతం సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. చివరిగా నితిన్ రాబిన్హుడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. గతంలో నితిన్ వరుసగా 13 సినిమాలు ఫ్లాప్స్ అందుకున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సై సినిమా తర్వాత సక్సెస్ అందుకోవడానికి చాలా కష్టపడ్డాడు. చాలా కాలం తర్వాత ఇష్క్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇష్క్ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ ఇద్దరూ హిట్ పెయిర్గా నిలిచారు. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించిన మరో సూపర్ హిట్ మూవీ గుండెజారి గల్లంతయిందే. 2013లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నిత్యా మీనన్తో పాటు మరో హీరోయిన్ కూడా నటించింది. ఆమె పేరు ఇషా తల్వార్. అలాగే గుత్తా జ్వాలా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో మెరిసింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన ఇషా తల్వార్ తెలుగులో పెద్దగా రాణించలేకపోయింది. అయితే గుండెజారి గల్లంతయిందే సినిమాలో ఇషా తల్వార్ పాత్రకు కూడా నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పింది. అయితే ఇప్పుడు ఇషా తల్వార్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఇప్పుడు ఏం చేస్తోంది అని నెటిజన్స్ గూగుల్ను గాలిస్తున్నారు. ఇషా తల్వార్ తండ్రి కూడా బాలీవుడ్ నటుడు. ఇక ఈ అమ్మడు బాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు చేసింది. ఇక హీరోయిన్గా సినిమాలు మాత్రం మాలీవుడ్లో చేసింది. తట్టతిన్ మరయతు అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యింది. మైనే ప్యార్ కియా, రాజా చెయ్యి వేస్తే అనే సినిమాలు మాత్రమే తెలుగులో చేసింది. ఆ తర్వాత మలయాళంలో, హిందీలో సినిమాలు చేసింది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఫుల్ బిజీగా ఉంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా చేసింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాలో 1 మిలియన్కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈ అమ్మడు అంతే అందంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి. అ పోస్ట్ షేర్డ్ బై ఈషా తల్వార్ @తల్వారీషా. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.